మాస్టర్ గారు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరి కష్టము బాబా మందిరంలో ఉండాలని చెప్పి వాళ్ళ చేతనైనంత పనులు చేయొచ్చు అని చెప్పారు మాస్టర్ గారు. మాస్టర్ గారి దగ్గర గొప్పతనం ఎవ్వరి పోండి విసుక్కోవడము, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఉండడము, నువ్వు గొప్ప నేను గొప్ప అనడము, ఆయన మించిన వాళ్ళే నేను ఆయనలాగా ఇంకా మనం చూడలేం. అసలు రాళ్ళు పెట్టి ఒక గుడిలాగా చేసి ఆ గుడిలో బాబాకి పంచి కట్టి ఒక జంజంలాగా ఒక దారం వేసి పెట్టి ప్రసాదము దీపం అవి పెట్టేదాన్ని. ఆ తర్వాత పెట్టిన తర్వాత ఆ కష్టాలన్నీ తీరాయి. ఇంట్లో విద్యానగర్ ఉచ్చిలోడిపాళెంలో నాకు సమాజయ్యే ముందు ఆమె సమాధి అయినట్టు దర్శనం ఇచ్చింది. ఆ విధంగా మాస్టర్ గారి దయ వల్ల అందరి దర్శనాలు, అందరి ఆశీస్సులు అట్లా దొరికాయి. చేసి మాస్టర్ దగ్గరకు వచ్చి విభూది పెట్టారు. విభూది పెట్టి జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్. విద్యానగర్ సాయిబాబా మందిరం నిర్మాణ సమయంలో మాస్టర్ గారు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరి కష్టము బాబా మందిరంలో ఉండాలని చెప్పి వాళ్ళ చేతనైనంత పనులు చేయొచ్చు అని చెప్పారు మాస్టర్ గారు. అప్పుడు మా అమ్మ ఓల్డ్ ఏజేను. మా అమ్మ శేషాద్రి వచ్చి మమ్మల్ని తీసుకుపోయారు. శేషాద్రి మా అమ్మని. మా శక్తి వంచిన మట్టి తీసుకొని పోయి ఆడ సమాధి మందిరం గుంటలాగా ఉంటుంది. అప్పుడు దాంట్లో అందరూ వాళ్ళ వయసైన వాళ్ళు చాలామంది అందరూ వాళ్ళకి తగ్గ సేవలు వాళ్ళు చేశారు. కలెక్షన్లంతా శేషాద్రి వాళ్ళు పోయి అన్ని దగ్గరలో కలెక్షన్ చేసేవాళ్ళు. మేము ఆ సమయం వచ్చి వెళ్ళిపోయాము. అప్పుడు కుంభాభిషేకం జరిగేటప్పుడు మాస్టర్ గారు అందరూ స్వామీజీలు పూర్ణానంద స్వామి గారు, కేశవయ్య స్వామీజీ గారు అందరూ వచ్చారు. ఇంకా కృష్ణమాచార్యులు గారు అందరూ మాస్టర్ గారు అన్నదమ్ములు వేదవ్యాస గారు అందరూ వాళ్ళ రిలేషన్ అంతా వచ్చారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరూ వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు నన్ను పిలిపించారు వాళ్ళ ఇంట్లో హెల్ప్ కోసం. నేను పోయాను. అప్పుడు మాస్టర్ గారు నన్ను కేశవయ్య స్వామీజీ దగ్గర ఉండి చూసుకోమని కుంభాభిషేకంలో చెప్పారు. మా చెల్లెలి భర్తకు కూడా ఒక ఇది ఇచ్చారు. అక్కడ రాయడము, బ్రాడ్జులేయడం అట్టాటి పనులన్నీ ఆయనకి పెట్టారు. ఆ మీదగా ఆయన అందరికీ పని నిర్మించారు. ఒకసారి నేను కేశవయ్యాజీ దగ్గరే ఆయన్నే చూసుకుంటా ఉన్నాను. అప్పుడు మాస్టర్ గారు ఒక అబ్బాయిని పంపించాడు. పూర్ణానంద స్వామి కమల్‌ని తీసుకురమ్మన్నారని చెప్పి పంపించారు. అప్పుడు ఆ అబ్బాయి వచ్చి "నిన్ను పూర్ణానంద స్వామి గారు రమ్మంటున్నారమ్మా" అని చెప్పి పిలిచాడు. మాస్టర్ గారు తీసుకురమ్మన్నారని చెప్పాడు. అప్పుడు నేను స్వామీజీ దగ్గర ఆ అబ్బాయిని పెట్టేసి నేను పూర్ణానంద స్వామి నమస్కారం చేసుకొని అవతల మళ్ళా వచ్చాను. మళ్ళా కేశవయ్య దగ్గర వచ్చి ఆ డ్యూటీ నేను తీసుకున్నాను. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా కేశవయ్య స్వామి దగ్గర ఆయన్ని చూసుకునే డ్యూటీ నాకిచ్చారు మాస్టర్ గారు. అది జరిగిందంతా అలా ఎలా జరిగిందమ్మా కార్యక్రమం? ఎలా జరిగింది? కుంభాభిషేకం ఎలా జరిగింది? సూపర్‌గా జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. అసలు చెప్పనలవిగా అన్నట్టు బాగా జనాలొచ్చారా? జనం అంటే జనం. బాగా ఏర్పాట్లు చేశారు. బాగా భలే చేశారు అసలు. అసలు విద్యానగర్‌లో పోయి ఏంది సామాన్యులు చేసే పనులు కాదు అవన్నీ. మాస్టర్ గారు చేశారు. అనుకుంటే అదిరిపోతుంది. చాలా అది ఎట్టున్న చోటు, ఎట్ట చేసి ఎట్టంతా ఇదిగా ఉండదు. చాలా గొప్ప విషయం.
ఎంత ఓపిక. ఒక్కటేందంటే మాస్టర్ గారి దగ్గర గొప్పతనం, ఎవ్వరు పోండి విసుక్కోవడము, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఉండడము, నువ్వు గొప్ప, నేను గొప్ప అనడము, ఆయన మించిన వాళ్ళే నేను ఆయనలాగా ఇంకా మనం చూడలేం అసలు. అంత శాంతమూర్తి, అంత ఓర్పుగా చిన్న 50 ఏళ్ళోళ్ళు సరే, చిన్న పిల్లోళ్ళు సరే ఎవ్వరడిగినా వాళ్ళకి ఆ సమాధానాలు చెప్పడం, కోపం రాకుండా, అంత విసుగు లేకుండా, అంత ఇదిగా చేయడం అది సామాన్య మానవులకు అలివిగాని పని అది. మాస్టర్ గారు అంతే. ఆయనలాగా మనిషిని ఇంకా చూడలేం అంతే. జై సాయి మాస్టర్. అసలు మాస్టర్ గారింట్లో 1, 2 రోజులు ఉండాల్సొచ్చేది. అప్పుడు మాస్టర్ గారికి సాయం స్నానానికి అన్నీ చేయడము, అవన్నీ చేయడము, నీళ్ళు జోడివ్వడము, అవన్నీ చేసేవాళ్ళమి. మాస్టర్ గారికి టిఫిన్ రెడీ చేసి, అన్నీ చేసి కాలేజీకి మాస్టర్ గారు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ధ్యానం చేసుకొని మెల్లగా వంట చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు మా వేదమ్మతో చెప్పిపోయేవారు మాస్టర్ గారు. అమ్మ వేదమ్మ, అందరూ ధ్యానం చేస్తున్నారా లేదా జాగ్రత్తగా చూసుకో. ఎవరు బాగా చేశారా లేదా అని నేనొచ్చిన తోడనే నువ్వు చెప్పాలమ్మా. ఎవరు ఏమన్నా నాన్నగారు ధ్యానం బాగా చేయకపోతే ఏమవుతుంది అని అడిగింది వేదమ్మ. అమ్మ కడుపు నొప్పొస్తుందని చెప్పింది. చెప్పారు మాస్టర్ గారు చెప్పారు. అప్పుడు అందరం మేము పనులంతా చేసుకొని, అన్నీ చేసేసుకొని, ఇల్లులు చిమ్మి, తుడిచి, గుడ్డలు ఉతికి అన్నీ చేసేసి, స్నానాలు చేసేసి అందరం ధ్యానానికి కూర్చున్నాం. ధ్యానానికి కూర్చుంటే అమ్మగారు రూమ్‌లో కూర్చున్నారు. మేము నడి మధ్య రూమ్‌లో అందరం కూర్చున్నాం. మేమంతా ఒక 7 మంది, 8 మంది ధ్యానానికి కూర్చున్నాం. కూర్చొని అందరం ధ్యానం చేసుకున్నాం. అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది. 12 అయిపోయిందని లేచి ఇంకా వంట చేద్దామని వంటకి పోయాం. వంట అంతా అయిన తర్వాత మాస్టర్ గారొచ్చారు కాలేజీ నుంచి. కాలేజీ నుంచి మెల్లగా ఒక 5 నిమిషాల తర్వాత మాస్టర్ గారు అన్నీ దగ్గర పెట్టాం. అమ్మగారు కూర్చొని మాస్టర్ గారికి అన్నం పెడుతున్నారు. అన్నం తినేసిన తోడనే వేదమ్మని పిలిచాడు. వేదమ్మ, అందరూ ధ్యానం చేశారా అని అడిగారు మాస్టర్ గారు. ఆ వేదమ్మ వచ్చి అందరూ చేశారు నాన్న అని చెప్పింది. అందరూ బాగా చేయలేదు నాన్న, కమలత్త మాత్రం బాగా చేసింది అని చెప్పారు. అందరూ ఎట్ట చేశారమ్మా అందరూ కళ్ళు తెరిచి చూశారు నాన్న, అందరూ దొంగ ధ్యానం చేశారు, కమలత్త మాత్రమే ధ్యానం బాగా చేసింది అని చెప్పింది. అప్పుడు మాస్టర్ గారు నవ్వారు. ఈ విధంగా ఇట్ట మాస్టర్ గారు ఉన్నప్పుడు ఇట్ట జరిగేది. టైం వేస్టే చేయనీయరు. ధ్యానం చేసుకోవాలా, అవతల పనులు చేసుకోవాలా, అంతే ఇటు చేసేవాళ్ళు. అంతా మాస్టర్ గారి ఆశీస్సులతో, మాస్టర్ గారి దయ. జై సాయి మాస్టర్. ఒకసారి మన మహర్షి మహేష్ యోగి ధ్యాన క్లాసు ఆరంభించారు. అప్పుడు కృష్ణమూర్తి, విజయ్ కుమారు వీళ్ళంతా కోర్స్ చేశారు. నాకు ధ్యానం చేసుకోవాలా, అది పోతే బాగుండని అనిపించేది. అప్పుడు డిగ్రీ ఉండాలన్నారు. నేను చదువుకోలేదు. 8వ క్లాస్ వరకు చదివా. అప్పుడు దానికి లేదని చెప్పేశారు. సరే అంతే గమ్మునేసాను. మాస్టర్ గారి ఆశీస్సులుంటే ఏదైనా జరుగుతదనే ఒక ఇది. కొన్నాళ్ళ తర్వాత చదువుకోకపోయినా పర్వాలేదు, ధ్యాన క్లాస్‌కి కోర్సు చెన్నైలో కల్కి గార్డెన్‌లో ఆరంభిస్తారని తెలిసింది. అప్పుడు మాస్టర్ గారు కూడా చెప్పారు, నన్ను చేర్చమని చెప్పి శేషాద్రితో చెప్పారు. అప్పుడు ఆ కోర్సులో నేను చేరాను. సంవత్సరం రోజులు కల్కి గార్డెన్‌లో ఉన్నాను. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి వాళ్ళ ఇల్లది. ఆమె పూజా రూము నాకు రూమ్‌గా ఇచ్చారు. అక్కడ నేను అప్పుడు అక్కడ ఉండే కాలంలో మాస్టర్ గారు 5, 6 సార్లు కల్కి గార్డెన్‌కొచ్చారు. వచ్చి స్పీచ్ ఇవ్వడము, అవన్నీ చేశారు. అందరికీ బాబా ఫోటో, మాస్టర్ గారి ఫోటో ఇవ్వడము, సత్సంగం జరపడం అవన్నీ చేశారు. చాలా బాగుండిందప్పుడు. ఆ కోర్స్ పూర్తి చేసి వచ్చా. మాస్టర్ గారు తర్వాత ఎక్కడో 2, 3 స్కూళ్ళకి పంపించారు లక్ష్మీ గారితో. అవతల మా ఫ్యామిలీ ఇది వల్ల నేను ఎక్కడికి పోలేకపోయా. అంతే, ఇంట్లోనే ధ్యానం చేసుకోవడం. అది మాస్టర్ గారు చెప్పినవి ఇవి ధ్యానం అన్నీ చేసుకొని ధ్యానం బాగా డెవలప్ అయ్యేది. అట్ట జై సాయి మాస్టర్. నాకు పెళ్ళైన తర్వాత నేను మాస్టర్ గారిని ఒంగోలంతా పోయి చూడలేదు. మాస్టర్ గారు చెన్నై వచ్చారని తెలుస్తారు. కృష్ణయ్య శెట్టి ఇంటికి, మా అక్కయ్య వాళ్ళ ఇంటికి పెరంబూరొచ్చారు. అప్పుడు నేను వచ్చి మాస్టర్ గారిని చూశాను.
చూసాను. అప్పుడు మా ఇంటికి నేను తీసుకొని పోలేదు. మా వారు పెద్ద ఈ డివోటీగా ఉంటారు. అందుకోసం మా ఇంటికి నేను తీసుకొని పోలేదు. అయితే మాస్టర్ గారిని ఎక్కడైనా వస్తే దర్శించుకునేదాన్ని. మాస్టర్ గారు ఊరికెళ్ళినప్పుడు మాస్టర్ గారిని పోయి చూసేదాన్ని. ఒంగోలు వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ మాస్టర్ గారిని ఫస్ట్ పాప అప్పుడు ఫోటో కూడా వేసున్నారక్కడ. సమ్మేళనంలో ఫోటో కూడా వచ్చింది. అప్పుడు నేను మా పాపని తీసుకొని నేను గొలగమూడి వెళ్ళాను. అప్పుడు మాస్టర్ గారు పాపకి అరటిపండు ఇవ్వడం అవన్నీ జరిగాయి. అట్ట చూసానే గానీ మా ఇంటికి మాత్రం నేను మాస్టర్ గారిని తీసుకురాలేకపోయాను. అయితే దర్శనం చేసుకున్నాం. చాలా సార్లు వెళ్ళేదా దర్శనం చేసుకున్నాం. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మా ఇంటికి పిలవలేకపోయాను మాస్టర్ గారు. జై సాయి మాస్టర్. మా కుటుంబంలో చాలా పెద్ద కష్టం వచ్చింది. అది సాల్వ్ కావాలని నేను మాస్టర్ గారిని వేడుకున్నాను. మాస్టర్ గారిని వేడుకొని చరిత్ర పారాయణ చేయడము, మాస్టర్ గారిని మొక్కుకోవడం, స్వల్పంగా ఒక్క పూట తినడము, రాత్రులు ఏమి తినకుండా ఉండడం, అట్లా శరీరాన్ని ఇది చేయాలని చేసి, తర్వాత ఇష్టమైనవి వంకాయ కూర, శనక్కాయ పప్పులు అవి నాకిష్టం. అవి వదిలేశాను. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితేనే అవి చేసి అందరికి పెట్టి తింటానని అనుకున్నాను. ఆ తర్వాత రోజు ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికెళ్ళేదాన్ని. గుడికి రోజు పోయి మా అన్న ఎట్టైనా ఈ ఈ ఈ కష్టాన్ని సాల్వ్ చేయమని వేడుకునేదాన్ని. ఒకరోజు వస్తా ఉంటే ఒక నాకెందుకో ఒక చోట్లో నన్ను నువ్వు ఎత్తుకొని పో, నన్ను నువ్వు ఎత్తుకొని పో అని ఇదే అనిపిస్తా ఉంది. సరే ఏందోలే నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చాలా దూరం పోయిన తర్వాత కూడా అట్టే ఉంది. నన్ను ఎత్తుకొని పో, నన్ను ఎత్తుకొని పో అని అంటాడు. మళ్ళీ నాతో ఒక ముసలామెను తీసుకుపోయాను. మళ్ళీ ఆమెతో చెప్పి అందరం కలిసి మళ్ళా గుడికొచ్చాను. గుడికొచ్చి అట్ట అనిపించే దగ్గరికే పోయి చూస్తే ఒక ముద్దలాగా ఉన్నది. బంకమట్టి ముద్ద, పెద్ద ముద్ద. సరే ధైర్యంగా ఎత్తుకొని సంకలో పెట్టుకొని అట్టే పవిటి కప్పుకొని వచ్చా. వచ్చి ఏంది ఆ ముద్ద అని మాత్రం నాకు తెలియలేదు. అంతే ఆమెతో అట్ట అనిపించనే లేదు. అది ఎత్తుకున్న తర్వాత ఏం అనిపించలేదు. అది అట్టే తీసుకొచ్చి మా ఇంటికొచ్చి రాత్రి బకెట్ నీళ్లు పెట్టి ఆ నీళ్ళల్లో ఆ ముద్దనేసాను. అసలు ఆ ముద్దని ఇది జేయాలంటే మా వారికి పెద్దగా బాబాలంటే ఇదుండదు. అందుకోసం అక్కడే పెట్టి ఇది చేశా. ఒక 11 గంటల ప్రాంతాల్లో పోయి అంతా ఇది చేస్తే అది బాబా విగ్రహం. అక్కడే బావి దగ్గరే రాళ్ళు పెట్టి ఒక గుడిలాగా చేసి, ఆ గుడిలో బాబాకి పంచె కట్టి, ఒక జంజంలాగా ఒక దారం వేసి పెట్టి ప్రసాదము, దీపం అవి పెట్టేదాన్ని. ఆ తర్వాత పెట్టిన తర్వాత ఆ కష్టాలన్నీ తీరడం తీరాయి. తీరిన తర్వాత అది శేషాద్రి వస్తే శేషాద్రికే ఇచ్చేసాను. ఆ బాబా విగ్రహాన్ని ఇచ్చేసాను. అంతే ఆ విధంగా బాబా మాస్టర్ గారు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశారు. అంతా మాస్టర్ గారి దయ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ విగ్రహం శేషాద్రి దగ్గరుంది. ఆయన పూజ చేసుకుంటా ఉన్నారు. విద్యానగర్‌లో ఉంది ఇప్పుడు ఆ విగ్రహం. బాబా విగ్రహాన్ని ఎందుకు పెట్టుకోలేదంటే మా వారికి బాబా అంటే పెద్ద ఇది ఉండదు. అందుకని శేషాద్రి వాళ్ళు శ్రద్ధగా చేసుకుంటుంటారు కాబట్టి, ఆ విగ్రహాన్ని శేషాద్రి వాళ్ళ దగ్గర ఇచ్చాను. ఆయన నిత్య పూజ చేసుకుంటా ఉంటాడు. అందుకని అక్కడికిచ్చాను. ఇక్కడ బయట బావి దగ్గర పెట్టి పూజలు చేస్తే అంత పెద్ద ఇదిగా ఉండదని అందుకని శేషాద్రి దగ్గర ఇచ్చాను. ఇప్పుడు శేషాద్రి దగ్గర ఆ విగ్రహం ఉంది. ఎక్కడను? విద్యానగర్‌లో శేషాద్రి దగ్గర ఉంది. జై సాయి మాస్టర్. నేను మా అక్కయ్య గారింటికి హెల్ప్ కోసం వచ్చాను. అప్పుడు వచ్చి చాలా రోజులు ఉండిపోయా. అప్పుడు మాస్టర్ గారు లెటర్ రాశారు. అమ్మా షన్నై నువ్వు వచ్చే లోపల షన్నై నగర్‌లో కేశవయ్య స్వామీజీ ఉన్నారు. మైలాపూర్‌లో గోపాలపురంలో రేవతమ్మ ఉందమ్మా. వాళ్ళిద్దరిని తెచ్చుకో. ఆమె గొప్ప మహాత్మురాలు. ఈయన గొప్ప ఇదమ్మా అని చెప్పారు మాస్టర్ గారు. నాకు ఏ చోట్లు చెన్నైలో తెలీవు. అందుకని మా అన్నయ్య ఉన్నాడు గోపాలన్ అని ప్రొఫెసర్‌గా ఉన్నాడు. ఆయన్ని అడిగాను, హెల్ప్ అడిగాను. ఆయన తీసుకుపోయాడు కేశవయ్య దగ్గరికి. కేశవయ్యని దర్శించుకొని అవతల మాతాజీ రేవతమ్మ గారిని చూడకపోయాం. అది చెప్పామమ్మా మేము పలానా విద్యానగర్ నుంచి వచ్చాను. భరద్వాజ్ మాస్టర్ గారు పంపించారమ్మా. మిమ్మల్ని చూసి రమ్మన్నారని చెప్పాను. భరద్వాజ్ మాస్టర్ పేరు చెప్పంగానే ఆమె మొహంలో ఆనందం, నవ్వు ఎంత భరద్వాజా అని చెప్పేసి ఆమె అంత ఆనందంగా అంత బాగా రిసీవ్ చేసుకొని ఆమె అంత బాగా ఇది చేసింది. ఆమె ఆశీస్సులు ఆమె ఇది అన్నీ బాగా దొరికాయి నాకు.
అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడల్లా వెళ్ళేదాన్ని. ఒక్కొక్కసారి అక్కడ ఉండేవాళ్ళు దర్శనం లేదు. అమ్మగారిని చూడలేరు. అమ్మగారు ధ్యానంలో ఉండేదని చెప్పేది. నేను ఎవరిని తొందర చేయను. నేను బయటే కూర్చొని వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలున్నాయి. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని. ఒకసారి ఆ విధంగా ధ్యానం చేసుకుంటా ఉండాను. ఉంటే మధ్యలో వచ్చి ధ్యానంలో తలలో చెయ్యి ఎవరో పెట్టినట్టుంది. కళ్ళు తీసి చూశాను. ఆ అమ్మగారు, "నువ్వు ఇక్కడ కూర్చోన్నావు. నువ్వు ఇక్కడంతా కూర్చోకూడదు. నేరుగా నా దగ్గరకొచ్చేసేయాల" అని చెప్పారు అమ్మగారు. అవతల ఆ అమ్మ లోపలికి తీసుకొని పోయింది. అప్పటినుంచి అప్పుడప్పుడు పోయేదాన్ని. అమ్మ దగ్గరికి పోయి ధ్యానం చేసుకునేదాన్ని. ఒక్కొక్క రోజు అక్కడే ఉండేదాన్ని. అక్కడ ఉంటే నాకు పడక కిందేసినా గానీ అమ్మ ఒప్పుకునేవాళ్ళు కాదు. అమ్మ తన పక్కలోనే పడుకోబెట్టుకునేది. పడుకొని అటే చేతులు పైనేసి చాలా విషయాలు చెప్పేవాని అమ్మ. ధ్యానాన్ని గురించి చెప్పేది, ధ్యానం చేసుకునేది. నేను ధ్యానం చేస్తా ఉంటే, "నేను బాగా ధ్యానం చేస్తున్నాను" అని చెప్పేది అమ్మగారు. అవతల ఒకసారి మా ఫ్రెండు, నేను కూడా రేవతమ్మని చూడాలని అడిగింది ఒకసారి. ఒకసారి ఆయన రైల్వే గార్డ్ భార్య. ఒకసారి మైలాపూర్ తీసుకుపోయా. తీసుకొని పోతే ఆమె కబాలేశ్వర గుడి, బాబా గుడి చూసాం. టైం అయిపోయింది. టైం అయిపోతే "వెళ్ళిపోతాం, ఇంకొకసారి వస్తాంలే" అని చెప్పింది. వస్తూ ఉంటే బస్సు ఎక్కబోయేటప్పుడు ఇటు తిరగంగానే ఒక స్మెల్ వచ్చింది నాకు. అమ్మగారి దగ్గర వచ్చే స్మెల్ వచ్చింది. ఏంది అమ్మగారు, రేవతమ్మ గారి వాసన వస్తా ఉంది అని అనుకున్నాను. తిరగంగానే ఒక పూల గుత్తి పెట్టుకొని, ఆమె తెలుపు, ఈమె నలుపు అంతే. ఆ పూల గుత్తి పెట్టుకొని ఆనందంగా పిలుస్తా ఉంది నన్ను. పిలుస్తా ఉంటే ఇక్కడి నుంచే 2 చేతులు జోడించి ఆమె జోడించింది, చూసాము. ఆమె చిరునవ్వు నవ్వి అంది. సరే, మాకు తోచలేదు. బస్ ఎక్కేయాలనుకున్నా. అనుకునే లోపల అయ్యో! మళ్ళా తోచింది. పోయి ఆమె దగ్గర ఆ పూలు తీసుకొని వస్తాం అనుకోని పోతే ఆమె అక్కడ లేదు. ఆ పక్క వాళ్ళని, పూల వాళ్ళనంతా అడిగాము. "ఇప్పుడు ఒకామె ఉండింది గదమ్మా! ఆమె ఎక్కడ?" అని అడిగితే, "లేదమ్మా, ఇక్కడ ఎవ్వరు లేరు. మేము తప్పనిచ్చి ఇంకెవ్వరు లేరు. మేము ఒప్పుకోము గూడా. కొత్త అంగడిలోళ్ళొస్తే మేము ఒప్పుకోము" అని చెప్పారు. "లేదమ్మా, ఇప్పుడేనన్నా గూడా ఆమె ఎవ్వరు లేరమ్మా. మేమెందుకు ఇది చెప్పబోతాము. మా అంగళ్ళ వరకే. మేము కొత్తగా వస్తే చేర్చుకోం. రచ్చలు చేస్తాము గానీ మేము చేర్చుకోం" అని చెప్పారు. పోకపోయినా అమ్మ దర్శనం ఇచ్చింది. మరోసారి అమ్మను చూడపోయాను. "అరేయ్! అమ్మ, నువ్వు రాకుండా వెళ్ళిపోయావే" అని చెప్పి, "అమ్మ, మీరు దర్శనం ఇచ్చారు కదమ్మా." "అవునురా, నువ్వు రాలేకపోయావు కదా, అందుకే నీ దగ్గరకొచ్చానని" చెప్పింది అమ్మ. భలే ఆనందం వేసింది. ఆ విధంగా చాలా అనుభవాలు, అమ్మ దగ్గర నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ విధంగా అమ్మ దగ్గర ధ్యానం చేసుకుంది, ఆశీస్సులు అడిగేది, అందరికి గొప్పగా చెప్పుకునేది. నా కమల ఎప్పుడు ఏమీ అడగదు. ధ్యానం బాగా సాగాల, మీ ఆశీస్సులు కావాలా అని అడిగేది. ఇంకేం అడగదని గర్వంగా చెప్పుకునేది అందరికీ. ఆమె దగ్గరికి పెద్ద పెద్ద గొప్ప గొప్పోళ్ళొస్తారు. డైరెక్టర్లు, సినిమా యాక్టర్లు వాళ్ళందరూ వస్తారు. అయినా అమ్మ నన్ను పక్కన కూర్చోమనేది. నేను కూర్చునేదాన్ని కాదు. ఎవరు లేనప్పుడు కూర్చుంటాను. ఎవరన్నా వస్తే నేను కింద కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటాను. ఆ విధంగా అమ్మ చాలా ఆశీస్సులు. ఆమెకు కూడా అన్నం తినేదాన్ని. ఆమె ప్రసాదం ఇచ్చేది. ఆమె తాంబూలం వేసుకుంటే ఆ తాంబూలానికి అందరూ చాలా ఇదవుతారు. నా చెయ్యి లాక్కొని ఆమె ఆ తాంబూలాన్ని ఇచ్చేసేది. ఆ తాంబూల సుగంధ ద్రవ్యాలంత వాసన, ఎంత వాసనో చెప్పలేము. అంత బాగుండేది. ఆమె అన్నం తినేటప్పుడు కూడా ఆమె ప్రసాదం నాకిచ్చేది. అప్పడం, ఆ కూర అవన్నీ ప్రసాదంగా పెట్టేది. అన్నం ముద్ద అవన్నీ ప్రసాదంగా పెట్టేది. ఆ విధంగా జరిగింది. ఆమె సమాధి అయ్యేటప్పుడు కూడా నాకు ఇంట్లో విద్యానగర్ ఉచ్చిలోడిపాలెంలో నాకు సమాధి అయ్యే ముందు ఆమె సమాధి అయినట్టు దర్శనం ఇచ్చింది. అవతల విచారిస్తే కరెక్ట్‌గా నాకు అట్ట జరిగిన టయానికి ఆమె సమాధి అయింది. ఆ పేపర్‌లో ఏశారు. ఆ పేపర్ కూడా కట్ చేసి పంపించారు మా వాళ్ళు. ఆ విధంగా మాస్టర్ గారి దయ వల్ల అందరి దర్శనాలు, అందరి ఆశీస్సులు అట్ట దొరికాయి. జై సాయి మాస్టర్. ఫస్ట్ పాప పుట్టినప్పుడు అపెండిసైట్, కడుపు నొప్పొచ్చింది. కడుపు నొప్పొస్తే డాక్టర్స్ కోటకి పోతే డాక్టర్స్ చాలా సీరియస్ కేసు, బరస్ట్ అయిందని చెప్పారు. అప్పుడు మా అమ్మ లేదు, ఎవ్వరు ఇంట్లో లేరు. అప్పుడు ఒక ఒక అబ్బాయి ఉన్నాడు, మల్లికార్జున్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని దగ్గర పాపను వదిలేసి డాక్టర్ దగ్గరకంతా పోయేదాన్ని. అప్పుడు డాక్టర్ చెప్పాడు, "సీరియస్ కేస్ అమ్మా" అంటే నేను చెప్పా, "నెల్లూరు వరకు ఏ ప్రాబ్లమ్ లేకుండా నాకు మందులివ్వండి" అని చెప్పాను. మరురోజు ఉదయాన్నే ఆ అబ్బాయిని తీసుకొని నెల్లూరు పోయా. శేషాద్రి నెల్లూరులో ఉన్నాడు. నెల్లూరులో ఉంటే బస్ స్టాండ్‌లో వచ్చున్నాడు. నేను వాళ్ళ అక్కడ బస్సు వాళ్ళతో చెప్పాను.
ఒకవేళ ఏదన్నా ఆపద జరిగితే ఈ అడ్రస్‌కి చేర్చేయండి. నెల్లూరుకి దగ్గర జరిగితే అక్కడికి చేర్చేయండి అని వాళ్ళతో కూడా చెప్పాను. నెల్లూరు దాకా పోయాను. ఏం కాలేదు. శేషాద్రి అక్కడే ఉండి బస్ స్టాండ్ నుంచే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు. వెంటనే ఆపరేషన్ చేసేశారు. ఆపరేషన్ చాలా సీరియస్ కేస్‌గా అయింది. అవతల నేను దీనికైనా గానీ మాస్టర్ గారిని చూడలేమేమో డాక్టర్లు ఇట్లా చెప్తున్నారని బాధపడిపోయాను. బాధపడి ట్రిప్స్ ఎక్కుతా ఉన్నాయి. అప్పుడు కన్నీళ్లు కార్చుకుంటా ఉన్న మాస్టర్ గారిని చూడలేమేమో అని చెప్పేసి. అవతల మాస్టర్ గారికి ఆయన ఉన్నట్టుండి మాస్టర్ గారు ఉన్నట్టుండి ఈ క్షణం కమలం చూడాలనిపించి నేరుగా నెల్లూరులో జయచంద్ర ఇంటికి వచ్చారంట. వచ్చి ఈ నిమిషం కమలం చూడాలా చెప్పి జయచంద్ర అడి తీసుకొని హాస్పిటల్‌కొచ్చారు. అప్పుడే నేను కళ్ళు మూస్తే చూడగలనా అంటూ కళ్ళు తెరుస్తున్నాను. కాళ్ళ దగ్గర మాస్టర్ గారు వచ్చి నిలుచుకున్నారు. నవ్వు మొహంతో నిలుచుకున్నారు. మాస్టర్‌ని చూడగానే ఏడుపొచ్చేసింది. ఏడుపొచ్చి లెయ్యాలని ట్రిప్స్ ఎక్కుతున్నాయి. లెయ్యాలని లోపల "అమ్మాయి లేలువాకు" అని చెప్పాడు. చేసి మాస్టర్ దగ్గరకొచ్చి విభూది పెట్టారు. విభూది పెట్టి ఒక అట్ట ఇట్ట ఒక 10 ఒక 4 గంటల సేపు ఉన్నారు మాస్టర్ గారు. ఉండి ఎట్టపోయారు. ఏమి లేకుండా మంచిగా ఇదయ్యి మాస్టర్ సేవ చేసుకుంటూ బాబా ఎన్నాళ్ళు ఉన్నారు హాస్పిటల్‌లో ఎన్నాళ్ళు ఉన్నారు ఇప్పుడు? 10 రోజులు ఉంటాను. 9వ రోజే ఏమో కుట్లిప్పి పంపించాడు. మాస్టర్ గారు వచ్చారు. బాగా వచ్చి చూశారు. జయచంద్రాడన్న మేము జయచంద్రాడు చెప్పాడు. మాకే ఆశ్చర్యంగా ఉంది. ఉన్న పళంగా వచ్చి ఈ నిమిషం కమలాన్ని చూడాలా అని చెప్పి ఆయన తీసుకొని వెంటనే వచ్చారు. నేను ఇక్కడ ఆనుకోవడం, ఆయనకి తెలిసి ఆయన రావడం అంతా మీ బాగా మనసులో నాకు నేనుండనేమో మాస్టర్ గారిని చూడలేమో అని మీరు మాస్టర్ గారిని చూడలేనేమో ఇంకా అని నేను బాధపడిపోయాను. ఆయనకు తెలిసి మీకు మిమ్మల్ని నీకు దర్శనం అవ్వడానికి మిమ్మల్ని చూడడానికి ఆయన ఎక్కడున్నారో అక్కడి నుంచి అయితే వస్తున్నాడు. ఆయన మహాత్ముడు వచ్చి చూశాడు. అంతటా బాగా మా సీనియర్ బాబా దయ అంతా బాగా చూసాను. నేను నమ్మశక్యం కాలేదు నాకు మాస్టర్ గారు వచ్చారంటే ఎంత ఆశ్చర్యం. మనం ఇక్కడ బాధపడడం, ఆయనకి తెలియడం, ఆయన రావడం, వచ్చి మనల్ని చూడడం అంతా బాబా గిఫ్ట్ అనుకున్నానంతే. అతను ఈ ఆపరేషన్ బాధకైనా గానీ మాస్టర్ వచ్చాన సంతోషం ఎక్కువైపోయింది. అద్భుతం. అద్భుతమైన లేళ్ళు. ప్రతి ఒక్కటి అంటే మాస్టర్ గారు నిజంగా అంటే ఏ మహాత్మునైనా మనం సంపూర్ణంగా విశ్వసిస్తే ఇలాంటి లేళ్ళు ఉంటాయి. అంతే. చాలా అయితే మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. మనం శ్రద్ధగా చేసుకుంటే మహాత్ముల దర్శనాలు అవుతాయి మనకి. మంచి ఆశీస్సులు దొరుకుతాయని చెప్పారు. అది మాత్రం ముమ్మాటికి నిజం. మై నేను ఎప్పుడు మాస్టర్ గారి దగ్గరికి పోయి ఎక్కడికి ఆయన జిల్లేడుమూడికి పంపించినా, జిల్లేడుమూడి అమ్మని నెల్లూరుకొచ్చింది. పంపించినా గూడా ఆయన దగ్గర పోయి ఆశీస్సులు తీసుకొని, నమస్కారం చేసుకొని, మాస్టర్ గారు కూడా ప్రసాదం ఇచ్చారు జిల్లేడుమూడి అమ్మకి. ఆ ప్రసాదం తీసుకొని పొయ్యా. ఆయన ఆ రోజు మౌన వ్రతం ధ్యానంలో ఉంటది. కళ్ళు గూడా తీయదు. అక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని తరిమేశారు. పొండి పొండనేశారు. నేను బాధపడతా ఉన్నా. చూసావా వాళ్ళంతా దగ్గరే ఉన్నారు. మనం దూరంగా ఉండి దూరం నుంచి వచ్చాము. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటున్నారు. సరే అని బాధపడతా ఉన్నా. అమ్మగారు ధ్యానంలో నుంచే విద్యానగర్ నుంచి వచ్చిన వాళ్ళని రమ్మను అని చెప్పిందంట. అంతే వచ్చి చెప్పారు వెళ్ళిపోయినా. సరే అమ్మగారి దగ్గర భరద్వాజ్ మాస్టర్ అమ్మ ప్రసాదం ఇచ్చారని చెప్పి ఇచ్చాను. అట్ట తాకి ధ్యానంలో నుంచి తాకి ఆమె మళ్ళీ నా దగ్గర ఇచ్చేసింది. ఆ తర్వాత నేను ప్రసాదం ఇచ్చాను. అది తాకి ఇచ్చేసింది. అంతే కళ్ళు తెరుచుకొని ఉంటే కదా వాళ్ళు లేచిపోమంటారు. అందుకని అమ్మ పాదాల దగ్గరే కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయా. చాలా సేపు గంట, 2 గంటల సేపు ఆమెతోనే ధ్యానంలో ఆ తర్వాత విల్లుగల్ల ఒక డాక్టర్ ఇళ్ళది. వాళ్ళు బాగా మర్యాద చేసి మమ్మల్ని పైన పడుకోమని చెప్పి వాళ్ళకి మాకు భోజన ఏర్పాట్లు చేసి అంతా బాగా జరిగాయి. అవతల మాస్టర్ దగ్గరికి మరోజు పోయి అమ్మగారు ప్రసాదం ఇచ్చారు. ఇట్ట చెప్పారని చెప్పాము. ఇట్ట జరిగింది చెప్పాము. మాస్టర్ గారు వచ్చి మర్నాడు మాస్టర్ గారు బయలుదేరిపోయారు. నేను ఆ రోజు కట్టుకున్న చీర రవికి కూడా ఎవ్వరికీ తెలీదు. చీర కానీ తెలుస్తది. రవికి ఎవ్వరికీ తెలీదు. కప్పుకొనే ఉన్నాను. అప్పుడు భరద్వాజ నిన్న ఒక అమ్మాయి వచ్చింది. 11 మంది పోయాము. బ్లూ చీర లైట్ బ్లూ రవికేసుకొచ్చిందిరా. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని చెప్పిందంట అమ్మ. అంటే నా రవికి పోయిన వాళ్ళు కూడా చెప్పారు. ఆ అమ్మాయి కమల ఏ రవికేసుకుందో మాకే తెలియలేదు. అమ్మ ఎట్ట కనిపెట్టింది. ఆమె అమ్మ ధ్యానంలో మౌనవ్రతము ధ్యానంలో ఉండింది. ఆమె అట్ట కనిపెట్టిందని కూడా మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మాస్టర్ గారు మరోజు క్లాస్ జరిగేటప్పుడు చెప్పాడంట. ఎవరికి నమ్మకం ఉండాలా ఇట్ట అట్ట అని చెప్పేసి అప్పుడు
నిన్న జరిగిన జిల్లేడుమూడమ్మ దగ్గర సంఘటన క్లాస్‌లో చెప్పారంట. ఆ పిల్లల ద్వారా నాకు తెలిసింది ఈ సంఘటన. అమ్మా ఒకటి అడుగుతాను. ఇప్పుడు మాస్టర్ గారు ఏవైతే చెప్పారో మీరవి చేసే ప్రయత్నం చేశారు. అన్నీ చేస్తా. ఆయన చెప్పిన పూజకి సంబంధించి చెప్తే ఆయన చెప్పినట్టు చేస్తా. నేనడుగుతా, సార్ నాకు కఠినమైనవి ఇదవుతాయని చెప్పాను. చక్కగా చేస్తావమ్మా చేసుకోమని చెప్తా. కఠినమైన 1, 2 సార్లు మెల్లగా చదువుకుంటా అంతే. సాంస్క్రిట్ అవన్నీ నాకు తెలియవు. మామూలు సాధారణ భాషలో చదువుకుంటా. ఇంగ్లీష్ అంతా పెద్ద చిన్న చిన్నవంటే చూడగలను. ఎక్కువ నాకు ఇంగ్లీష్ అంతా తెలీదు. మాకు ఈ మధ్య కాలంలో చెవు వినబడకుండా పోయింది. అంటే మిషన్ లేకుంటే ఉంటే దగ్గరగా ఇవి మొన్ననే మిషన్ రిపేర్ నుంచి వచ్చింది. దగ్గరగా అయితే మాట్లాడితే మరీ చిన్నగా మాట్లాడితే వినపడదు. నాకు అందుకని ఫీలింగ్ లేదు. ఎవరన్నా చెప్తే నాకు వినబడలేదు. ఇంకొకసారి చెప్పండి అని అడిగి చెప్పించుకుంటా అంతే. నాకు చెవులు వినబడలేని అవమానము అట్టంతా నాకు చదువుకోలేని ఫీలింగు అట్టంతా ఏం లేదు. నేను క్లీన్‌గా చెప్పేస్తాను. నాకు రాదు. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు ఒక సందర్భంలో షిరిడీలో మాస్టర్ గారికి ఒక రాయి ఇచ్చారంట. ఒక సందర్భంలో నాకు పూజప్పుడు ఆ రాయి పగలగొట్టి సగం నాకిచ్చారు. అది పూజలోనే నేనున్నంత వరకు అక్కడ పెట్టుకోనని నేను పెళ్ళై వచ్చేటప్పుడు శేషాద్రి దగ్గర ఇచ్చేసా. మా దానికి అన్నీ నేరు విరోధంగా ఉంటారు కాబట్టి అది శేషాద్రి దగ్గర ఇచ్చి ఇప్పుడు విద్యానగర్‌లో శేషాద్రి ఇంట్లో ఉంది ఆ రాయి. ఏం రాయమ్మా అది? మాస్టర్ గారు ఇచ్చారు. మాస్టర్ గారు ఇచ్చిన బాబా ప్రసాదం అని షిరిడీలో ఇచ్చిన రాయి మాస్టర్ గారికి. షిరిడీలో ఉత్తమమైన రాయి. ద్వారకా మరి ఎక్కడన్నా నాకు తెలీదు. దాన్ని పగలగొట్టి అది నాకు శేషాద్రి దగ్గర పంపించారు ఒకసారి నాకు. పంపించి అది ఎప్పుడు పూజ దానిపైనే పెట్టుకొని బాబా విగ్రహం బట్టి హోమాలంతా చేసేదాన్ని. దానిపైన బాబానే ప్రత్యక్షంగా బాబా కూర్చొని దర్శనం ఇచ్చారు చాలామందికి. జై సాయి మాస్టర్. నిదర్శనాలు మహాత్ముల ఆశీస్సులు, మహాత్ముల దర్శనాలు అయ్యాయంటే మాస్టర్ గారు చెప్పినవన్నీ చేశాను. ఆయన చరిత్ర పారాయణ, ధ్యానం చెప్పడం అన్నీ చేశానంటే మాస్టర్ గారు చెప్పినవన్నీ చేసినందువల్ల ఇలా జరిగాయి. మీరందరూ కూడా సాయి మాస్టర్ గారిని గట్టిగా పట్టుకుంటే ఇలాంటి అందరికీ జరుగుతాయనే నా నమ్మకం. బాబా, మాస్టర్ అన్నీ మంచే చేస్తారు. అయితే గట్టిగా పట్టుకోవాలా. వాళ్ళు చెప్పిన సాధన, పారాయణ అన్నీ చెయ్యాలి. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ప్రేక్షదేవుళ్ళందరికీ నమస్కారం. మీరు చాలామంది మా ప్రతి వీడియోని చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి ఒక మంచి ఛానల్‌ని ఇదిగో చూపిస్తున్నామని చెప్పి వారికి తెలియజెప్పండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం. మర్చిపోకుండా ఇంకొకసారి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ, ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా ఛానల్‌కి అందించండి. నమస్కారం.